students. I myself, Mr. Srinivas, physics lecturer. This is lecture number 5. So today we will discuss about Gauss law. So this is very important topic. And నిన్న మనం చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో నేను వీడియోలో మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి చెప్పుకున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే అర్థం ఏంటి? ది టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దట్ కట్స్ ద సర్ఫేస్ నార్మల్ టు ది సర్ఫేస్. అదే డెఫినేషన్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కూడా చెప్పాం. phi E is equal to ఇంటిగ్రల్ E bar డాట్ ds bar. అంటే ఈ బార్కి ds బార్కి డాట్ ప్రొడక్ట్ కానీ స్కేలార్ ప్రొడక్ట్ అని కానీ అంటాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi E is equal to. సో ఇప్పుడు మనం గాస్ లా అంటే ఏంటో చూద్దాం. అసలు గాస్ లా దేనికి ఉపయోగపడుతుంది, గాస్ లా స్టేట్మెంట్ ఏంటి, ప్రూఫ్ ఏంటి, ఈరోజు చూద్దాం. సో యాక్చువల్లీ గాస్ లా ఈజ్ ద కాన్వర్స్ ఆఫ్ ది కులూమ్స్ లా. అంటే కులూమ్స్ లాలో మనకి రెండు చార్జెస్ కనుక ఇచ్చినట్టయితే మధ్యలో ఫోర్స్ ఎట్లా ఉంటుంది అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కులూమ్స్ లా గివ్స్ us information about the electric field provided the charge is given. But according to Gauss law, ఏం చేయొచ్చు? గాస్ లా ఉపయోగించి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఇచ్చినట్టయితే ఛార్జ్ని మనం డిటర్మిన్ చేయొచ్చు. సో యూజింగ్ గాస్ లా వీ కెన్ డిటర్మిన్ ద ఛార్జ్ ప్రొవైడెడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E ఈజ్ నోన్. సో అది గాస్ లా ఉపయోగం అనమాట. సో ఇప్పుడు గాస్ లా స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ ఏం చెప్తుంటే గాస్ లాకి ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/epsilon 0 times the total charge enclosed within the surface. సో మనం తీసుకునేది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఏం చెప్తుంటే మనకి గాస్ లా స్టేట్మెంట్ ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే phi E ఈజ్ ఈక్వల్ టు, phi E అంటే మనకు అర్థం ఏంటి? ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్. ది డాట్ చూడండి ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎట్లా ఉందంట 1/epsilon 0 times the total charge enclosed within the surface. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుని క్లోజ్డ్ సర్ఫేస్లో Q అనే ఛార్జ్ కనుక మనం ఉంచినట్టయితే అప్పుడు ఈ టోటల్ ఫ్లక్స్ అనేది 1/epsilon 0 times ది టోటల్ ఛార్జ్. అంటే టోటల్ ఛార్జ్ 1/epsilon 0 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత ఉంటుంది టోటల్ ఫ్లక్స్ అనేది. సో స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1/epsilon 0 times the total charge enclosed within the surface. సో ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎట్లా చూపిస్తాం అన్నమాట. దీనికి ఇప్పుడు ప్రూఫ్ రాద్దాం మనం. సో ప్రూఫ్ మనకి కేస్ 1 కేస్ 2 అని రెండు కేసులు ఉంటాయి. సో కేస్ 1 చూద్దాం. when the charge is within the surface, అంటే మన ఛార్జ్ని సర్ఫేస్ లోపల ఉంచితే ఏమవుతుంది. సో అందుకోసం చూడండి, ఇష్టం వచ్చిన సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఆర్బిటరీ సర్ఫేస్ అంటే మన ఇష్టం వచ్చిన షేప్లో తీసుకోవచ్చు అనమాట మనం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ O అనే పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఛార్జ్ ప్లస్ Q అనే ఛార్జ్ ఉంచాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం, దీన్ని P అంటాం. ఈ పాయింట్ P అనేది మన ఛార్జ్ నుంచి స్మాల్ r అనే డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సర్ఫేస్ ఏరియా తీసుకుంటాను. ఈ సర్ఫేస్ ఏరియాని ds అంటాము. ఈ పాయింట్ P, దీని ఏరియా ఎంత ఉంటుందంటే ds. ఇప్పుడు చూడండి, ఈ బార్ అంటే ఈ బార్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్. ఈ బార్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచి తీసుకున్నా నుంచి రేడియల్లీ అవుట్వర్డ్. ఇదంతా ఈ బారే, ఎక్కడ కావాలంటే అక్కడ ఇదంతా ఈ బార్. సో ఇప్పుడు ఈ సర్ఫేస్కి ఒక నార్మల్ గీస్తాను. సర్ఫేస్ ఏరియా అంతా dsకి ఒక నార్మల్ గీస్తాను. దిస్ ఈస్ కాల్డ్ ds బార్. రెండుకి మధ్యలో ఉండే యాంగిల్ తీటా. ఇప్పుడు దీన్ని ఈ పాయింట్కి ఓకి జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే చూడండి, ఇక్కడ మధ్యలో చిన్న యాంగిల్ ఒకటి ఫామ్ అయింది. దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ d ఒమేగా. దట్ ఈస్ కాల్డ్ సాలిడ్ యాంగిల్. సో ఈ డయాగ్రామ్ మొత్తాన్ని ఇక్కడ గీస్తాను చూడండి, పెద్దది. ఇక్కడ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు డయాగ్రామ్ని. సో let us consider an arbitrary surface. అంటే ఒక పర్టికులర్ షేప్ కాకుండా ఇష్టం వచ్చిన షేప్లో ఉండేట్లుగా ఒక సర్ఫేస్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక ఛార్జ్ని పెట్టాను. O అనే పాయింట్ దగ్గర ప్లస్ Q అనే ఒక ఛార్జ్ని నేను ప్లేస్ చేశాను. సో P అనే పాయింట్ సర్ఫేస్ని తీసుకున్నాను. P అనే పాయింట్ ఎక్కడ ఉంది, దీని చుట్టూ ఒక ఏరియా తీసుకున్నాను. let us consider a small area. that area is represented by ds. ఈ బార్ చూడండి,
ఈ బార్ ఎప్పుడు కూడా రేడియల్లీ అవుట్వర్డ్ నాకు చెప్పినట్లుగా. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ బార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ ఇది. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ మనం తీసుకొని చిన్న సర్ఫేస్ ds కి ఒక నార్మల్ గీస్తున్నాను, దట్ ఈస్ ds బార్. ds బార్ ఇస్ ద నార్మల్ వెక్టార్ డ్రాన్ టు ది సర్ఫేస్ ఆఫ్ ఏరియా ds. సో ఇప్పుడు ఈ బార్ కి ds గారికి మధ్యలో ఉండే యాంగిల్ θ. ఇప్పుడు ఈ O నుంచి ఇన్ని రెండింటిని జాయిన్ చేయండి, మధ్యలో వచ్చిన యాంగిల్ ఫామ్ అని చూడండి, దిస్ ఇస్ కాల్డ్ d ఒమేగా. సో దట్ ఈస్ ద సాలిడ్ యాంగిల్ మేడ్ బై దిస్ ఏరియా అట్ ది పాయింట్ O, దాన్ని d ఒమేగా అని చెప్తాం అనమాట. సో ఇది మనకి డయాగ్రామ్ అంతా కూడా. ఇప్పుడు చూడండి ఈ బార్ ఉంది, ds బార్ ఉంది. మనం ఇప్పుడు మనకి ప్రూఫ్ చూడండి, కేస్ 1 when the charge is within the surface. ఇప్పుడు మనం తీసుకున్న చార్జ్ ఎక్కడ నుంచి చూడండి, ఇదంతా క్లోజ్డ్ సర్ఫేస్, లోపల తీసుకున్నాం చార్జ్. లోపల తీసుకుంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టోటల్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత రావాలి, 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ q అని రావాలి. అది మనం ప్రూఫ్ చెప్పాల్సింది ఇప్పుడు. సో ప్రూఫ్ చెప్పడం కోసం బయలుదేరుతున్నాం అనమాట. సో ముందు చిన్న ఏరియా తీసుకున్నాము, చిన్న ఏరియాకి ఫ్లక్స్ కట్టాలి, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు చూపించారు కదా. సో ఫ్లక్స్ డిటర్మిన్ చేయబోతున్నాం మనం. సో చిన్న ఏరియా తీసుకున్నాం, చిన్న ఏరియాకి ఫ్లక్స్ డిటర్మిన్ చేయబోతున్నాం, దట్ ఈజ్ d∅e. చిన్న ఏరియాకి ఫ్లక్స్ కడుతున్నాం కాబట్టి d∅e అంట. మనకు తెలిసి ఫార్ములా ఏంటి ఫ్లక్స్కి, ఈ బార్ డాట్ ds బార్, ఈ బార్ డాట్ ds బార్. సో అంటే అర్థం ఏంటి, e ఇంటూ ds ఇంటూ కాస్ θ. మనకు తెలుసు ఈ బార్ డాట్ ds బార్ అంటే mod e ఇంటూ mod s ఇంటూ cosine ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఈ బార్ అండ్ ds బార్. సో ఈ ds cos θ. సో ఇక్కడ మనకి E అంటే ఏంటో చూద్దాం. E అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎక్కడ నుంచి వస్తుంది మనకి, కులమ్స్ లాలో ఫోర్స్ డిటర్మిన్ చేసాం. 2 చార్జెస్ కనుక ఇచ్చినట్టయితే అప్పుడు రెండింటికి మధ్యలో ఉండే ఫోర్స్ కి ఫార్ములా తెలుసు మనకి, F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q1 q2/r². మనకి ఏం కావాలి ఇక్కడ, E కావాలి. మనం చూడండి E ఈజ్ ఈక్వల్ టు F/q0 ఫార్ములా ఏకి. సో F అంటే అర్థం ఏంటి, 1/4πε0 ఇంటూ q1 q2/r². q1 అంటే ఇక్కడ ఛార్జ్ అంతా q, q2 అంటే ఇక్కడ నేను సపోజ్ టెస్ట్ ఛార్జ్ q0 ఇచ్చాను అనుకోండి, q0/r². సో ఇది F అంటే 1/4πε0 అంటే q1 q2/r². q1 అంటే ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది, q1 అంటే ఇక్కడ q, ఇక్కడ నేను ఎంత ఛార్జ్ ఉంచాను, టెస్ట్ ఛార్జ్ ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలో అక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ ఉంచాను నేను. సో q0 అన్నాను. సో q0 బై డిస్టెన్స్ స్క్వేర్, ఇది F ఫార్ములా, బై q0. చూడండి ఇక్కడ క్యాపిటల్ తీసుకుందాం, ఇక్కడ q0 అన్నాం. సో ఇప్పుడు ఏమైంది చూడండి, q0 గెట్ క్యాన్సిల్డ్. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది, 1/4πε0 ఇంటూ q/r². సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r². ఇదంతా ఈ వాల్యూ ఇంటూ ds cos θ. ఇది ఫ్లక్స్ డిటర్మిన్ చేసాం, చిన్న ఏరియా తీసుకుని చిన్న ఏరియాకి ఫ్లక్స్ డిటర్మిన్ చేసాం అనమాట ఇప్పుడు మనం. సో దీన్ని ఏం రాయొచ్చు అనమాట, 1/4πε0 ఇంటూ q, సో q/4πε0 ఇంటూ ds cos θ/r². సో ఇది చిన్న ఫ్లక్స్ డిటర్మిన్ చేసాం. కానీ నాకు ఏం కావాలి, చిన్న ఏరియాకి కాదు కావాల్సింది, టోటల్ ఫ్లక్స్ కావాలి. టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇంటిగ్రేషన్ చేయబోతున్నాం. సో ఇంటిగ్రల్ d∅e ఈజ్ ఈక్వల్ టు, దీనంతా ఇంటిగ్రేషన్ చేయాలి, 1/4πε0 ఇంటూ q బై, సో ఇంటూ, సో ఇంటిగ్రేషన్ అని చేయాలి, ds cos θ/r². అంటే ఇంటిగ్రల్ d∅ అంటే ఎంత, phi ఈజ్ ఈక్వల్ టు q/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ ds cos θ/r². అంటే దీని వాల్యూ d ఒమేగా. సిన్స్ ds cos θ/r² ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా. సో ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ d ఒమేగా. So where d omega is the solid angle made by this area at the point O. ఈ చిన్న ఏరియా O దగ్గర ఎంత యాంగిల్ అయితే చేస్తుందో అది d omega. So d omega ఫార్ములా ds cos θ/r². సో q/4πε0 ఇంటూ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ d omega. d omega అంటే ఈ చిన్న ఏరియా O దగ్గర చేసే యాంగిల్. ఇంటిగ్రల్ d omega అంటే ఈ చిన్న ఏరియా కాదు, మొత్తం సర్ఫేస్ అంతా కలిపి ఈ O దగ్గర చేసే యాంగిల్ ఇంటిగ్రల్ d omega అంటాం. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 4π ఉంటుంది.
ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ dy బదులు 4 pi రాశాను. సో ఇఫ్ యూ కెన్ క్యాన్సిల్ 4 pi then we will get q by epsilon naught. So that is nothing but 1 by epsilon naught into q. అంటే చూడండి మనం ఏం వచ్చిందో మనకి phi e డిటర్మిన్ చేసాం, ఏమొచ్చింది మనకి 1 by epsilon naught into q. So that's why the total normal electric flux over a closed surface is equal to 1 by epsilon naught into q. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఏం చెప్తామంటే చార్జ్ మస్ట్ బి విత్ ఇన్ ద క్లోజ్డ్ సర్ఫేస్, లోపల తీసుకుని చేసాం. సో యాక్చువల్గా ఇక్కడితో ప్రూఫ్ అయిపోయినట్టే, కానీ మనకి కేసు 1లో లోపల ఉంటే ఇంత రావాలి అని స్టేట్మెంట్ ఉంది. అంటే మనం ఇంకోటి కూడా చూపించాలి, ఒకవేళ కనుక ఛార్జ్ లోపల లేకపోతే ఇంత రాకూడదు కదా, అప్పుడు మనం లోపల ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది అని చెప్పగలిగినట్టు అవుతుంది అనమాట. కాబట్టి కేస్ 2 ఏం చేస్తానంటే ఈసారి ఛార్జ్ని బయట తీసుకుంటాను, బయట తీసుకుని ప్రూవ్ చేస్తాను. బయట తీసుకుంటే ఈ వాల్యూ రాకూడదు. సో మనకి స్టేట్మెంట్ లోపల తీసుకుంటేనే 1 by epsilon naught into q అని ఉంది. సో ఇప్పుడు కేస్ 2లో బయట తీసుకుని చేస్తారు ఈసారి ఛార్జ్ని. సో ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి phi e కట్టినప్పుడు q by 4 pi epsilon naught into d omega అని వస్తుంది. d phi e కట్టినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ కేసుకి వెళ్దాం. సెకండ్ కేసులో when the charge is outside the closed surface, outside the closed surface తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు సర్ఫేస్ నాశనం వచ్చినట్టు తీసుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఈ సర్ఫేస్ని ఇక్కడ ఛార్జ్ ఉంచాను, ఓ అనే పాయింట్ ఇక్కడ ఛార్జ్ ఉంచాను, ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంచాను. ఇప్పుడు నేను తీసుకున్న ఛార్జ్ ఇది క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ సర్ఫేస్కి బయట ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్న యాంగిల్ ఒకటి ఫామ్ అయింది. ఇవన్నీ లైన్స్ ఆఫ్ ఫోర్స్, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని ఇక్కడ ఈ 4 ప్లేసెస్లో కట్ చేస్తున్నాయి మన క్లోజ్డ్ సర్ఫేస్ని. సో ఈ యాంగిల్ ఈజ్ డి ఒమేగా, దట్ ఈస్ ద సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. Now this solid angle cuts the closed surface at 4 points. ఎక్కడ కట్ చేస్తాను చూడండి, ఈ కర్వ్ ఇక్కడ కట్ చేస్తాను, దట్ ఈస్ P. చూడండి ఇక్కడ కట్ చేస్తుంది Q, ఇక్కడ కట్ చేస్తాను చూడండి R, ఇక్కడ S. సో ఇప్పుడు ఇవన్నీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట. లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా మనం యారోస్ కూడా వేసి డైరెక్షన్స్ చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్ని ఇక్కడ చిన్న ఏరియా ఫామ్ అయింది, దట్ ఈస్ ds1. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ఏరియా ఫామ్ అయింది ds2. ఇక్కడ చిన్న ఏరియా ఫామ్ అయింది చూడండి ds3. సో ఇక్కడ ఏరియా ds4. సో అవర్ సాలిడ్ యాంగిల్ cuts the closed surface at 4 points, namely P, Q, R, S, forming areas ds1, ds2, ds3, ds4. సో 4 చోట్ల కట్ చేస్తుంది, 4 చిన్న చిన్న ఏరియాస్ని ఫామ్ చేస్తుంది. ఇందాక కేస్ 1లో చూసాం మనం, చిన్న ఏరియా తీసుకుంటే ఇందాక చెప్పినప్పుడు చిన్న ఏరియా ds అనే ఏరియా తీసుకుంటే అక్కడ మనకి ఫార్ములా ఏమొచ్చిందంటే d phi e is equal to q by 4 pi epsilon naught into d omega అని వచ్చింది. చిన్న ఏరియా తీసుకుని చేస్తే దీనికి మనం ఇంటిగ్రేషన్ చేసాం, ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ ఫ్లక్స్ వచ్చింది మనకి. సో చిన్న ఏరియా తీసుకుంటే ఇది దానికి ఉండే ఫ్లక్స్. ఇక్కడ మనకి ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, 4 ఏరియాస్ ఉన్నాయి, ds1, ds2, ds3, ds4. సో 4 ఏరియాస్ ప్రకారం 4 చోట్ల ఫ్లక్స్ డిటర్మిన్ చేసి 4ని యాడ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ వస్తుంది. సో అందుకనే సో ఫ్లక్స్ విడివిడిగా P దగ్గర ఎంత ఫ్లక్స్, Q దగ్గర ఎంత, R దగ్గర ఎంత, S దగ్గర ఎంత అని 4 ప్లేసెస్లో నేను ఫ్లక్స్ డిటర్మిన్ చేయబోతున్నాను. నౌ ఫ్లక్స్ at P due to the area ds1 is equal to ds1 ఏరియా వల్ల ఇక్కడ ఉండే ఫ్లక్స్ ఎంత మనకి ఫార్ములా ఏంటి, q by 4 pi epsilon naught into d omega. ఇప్పుడు మనకి ఫ్లక్స్ పాజిటివ్ ఎప్పుడు, ఫ్లక్స్ నెగిటివ్ ఎప్పుడు అని నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక బయటికి వస్తూ ఉంటే మనకి ఫ్లక్స్ పాజిటివ్ అని చెప్పాము, లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఫ్లక్స్ ఈజ్ సెట్ టు బి నెగిటివ్ అని చెప్పాము. ఇక్కడ చూడండి ఎయిర్లో తీసుకోవాలి లైన్స్ ఆఫ్ ఫోర్స్ని, గాలిలో
ఎయిర్లో మీడియంలో కాదు గాలిలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయని మనం డిటర్మిన్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది ఏరియా, ఇక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చూడండి యారోస్ ఇట్లా ఉన్నాయి, అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతున్నాయి ఎంటర్ అవుతున్నాయి ఈ ఏరియాలోకి, ఎయిర్లోంచి. ఈ ఏరియాలోకి ఎంటర్ అయితే మనకు తెలుసు ఫ్లక్స్ ఈజ్ సెట్ టు బి నెగిటివ్. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ఏరియా తీసుకుంటే గాలిలోకి చూడండి ఇది ఎయిర్, ఇదంతా మీడియం. సో ఎయిర్లోకి బయటకు వస్తున్నాయి, బయటకు వస్తే ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది పాజిటివ్. ఇక్కడ చూడండి గాలిలోంచి లోపలికి ఎంటర్ అవుతున్నాయి, అంటే ఇక్కడ నెగిటివ్. మళ్ళీ ఇక్కడ చూడండి ఎయిర్లోకి లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తున్నాయి, ఇక్కడ పాజిటివ్. సో ది ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్ అట్ P and R, it is positive at Q and S. So flux determine చేయబోతాం. Similarly flux at Q due to the area ds2 ఏమవుతుంది ఇది Q by 4 pi epsilon naught into d omega. ఇక్కడ పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ Q దగ్గర చూడండి ఇది పాజిటివ్, ఎందుకంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ Q దగ్గర నుంచి బయటకు వస్తున్నాయి. అట్లాగే కనుక డిటర్మిన్ చేస్తే R దగ్గర కనుక డిటర్మిన్ చేస్తే ఇట్లాగే ఏమవుతుంది మైనస్ వస్తుంది. మళ్ళీ S దగ్గర డిటర్మిన్ చేస్తే ప్లస్ వస్తుంది. సో P దగ్గర నెగిటివ్, Q దగ్గర పాజిటివ్, మళ్ళీ R దగ్గర నెగిటివ్, S దగ్గర పాజిటివ్. సో అన్నిటిని యాడ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ వస్తుంది. దేర్ఫోర్ టోటల్ ఫ్లక్స్ E ఈజ్ ఈక్వల్ టు నాలుగింటిని యాడ్ చేస్తాను. ఒకటి P దగ్గర ఏమో -4 బై Q బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ d ఒమేగా, Q దగ్గర ఏమో ప్లస్ Q బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ d ఒమేగా, R దగ్గర ఏమో -Q బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ d ఒమేగా, S దగ్గర ఏమో ప్లస్ Q బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ d ఒమేగా. సో టోటల్ ఫ్లక్స్ ఏమైంది చూడండి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, దట్ మీన్స్ ఇట్ బికమ్స్ 0. అంటే ఫ్లక్స్ ఎంత వచ్చింది అన్నమాట 0 వచ్చింది. అంటే మనం ఛార్జ్ని కనుక బయట తీసుకుంటే టోటల్ ఫ్లక్స్ 0 వచ్చింది. ఫస్ట్ కేసులో ఛార్జ్ లోపల తీసుకుంటే 1 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q వచ్చింది. అందుకే స్టేట్మెంట్లో ది టోటల్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ E is equal to 1 by epsilon naught times the total charge within the closed surface. And within the అంటే charge must be within the closed surface. అందుకే కేస్ 1లో లోపల తీసుకున్నాము ఫ్లక్స్ 1 by epsilon naught into Q అని చూపించాము. కేస్ 2లో బయట తీసుకున్నాము ఛార్జ్ని. సో అప్పుడు 1 by epsilon naught into Q రాలేదు. అది కాకుండా ఏమొచ్చినా పర్వాలేదు, మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. సో దట్స్ వై దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ది Coulomb's law. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ది Gauss law అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ Gauss law. Okay.